ప్రైజ్ లార్డ్. మరి ఈ యొక్క మాట చూడండి, మీరు ఒకరికొకరు ప్రేమింపవలెను, మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరికొకరు ప్రేమింపవలను. మీరు ఒకరికొకరు ప్రేమ గలవారై దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు. యోహాను 13:34. మరి ఇలా ఉన్నామా మనం? ఒకరికొకరు ప్రేమించుకుంటున్నామా? కఠోరంగా చూసుకుంటున్నామా? మీ పక్క సోదరికి వందనాలు చెప్పమ్మా అని పాస్టర్ గారు చెప్పాలి, షేక్ హ్యాండ్ ఇచ్చుకోండమ్మా అని పాస్టర్ గారు చెప్పాలి. అప్పటి వరకు కూడా ఒకరికొకరు విచారంగా మొహం పెట్టుకొని చాలా ఇదిగా ఉంటున్నారు ఈ రోజుల్లో. అయితే ప్రేమ ప్లేస్లో ఇక్కడ మనం ద్వేషాన్ని నింపుకునే వారులుగా ఉన్నారు. అందరూ కూడా ఒకరికొకరు ద్వేషించుకొనవలెను అన్నట్టు ఉన్నారు. కానీ అలా ఉండకూడదని దేవుడి వాక్యము ఎంతగానో ప్రతిరోజు ఆయన ప్రేమమయుడు కాబట్టి ఆయనకు మాదిరిగా ఉండాలని దేవుడు ఎంతగానో హెచ్చరిస్తున్నాడు. కానీ ప్రజల హృదయాల్లో అసూయ, ద్వేషము, ఈ యొక్క కలహాలు ఇవన్నీ తప్ప ప్రేమ అనేది నింపబడట్లేదు. నింపబడాలంటే మనం ఎల్లప్పుడూ దేవునితో యాకోబు పోరాడినట్టు నాకు మంచి మనసు ఇవ్వు దేవా, మంచి ప్రేమ కలిగిన హృదయాన్ని ఇవ్వమని దేవుణ్ణి అలా ఎల్లప్పుడూ వేడుకుని వారమై ఉన్నాము. ఆమెన్ హల్లెలూయా. వేడుకుందామా? ప్రేమ కలిగి ఉందామా? ఆమెన్ హల్లెలూయా.